ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక ఆదివాసీ కార్పొరేటర్ అయిన సుజాత గారిని అవమానం చేసే పద్ధతిలో మాట్లాడి సుజాతకు అవమానపరిచినందుకు ఎమ్మెల్యే సుధీర్ మాట్లాడేందుకు వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ గారు మీడియాతో మాట్లాడుతూ చట్టపరంగా రాజ్యాంగబద్దంగా సుధీరెడ్డి చేసిన తప్పులకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా కొట్లాడతామని, సుజాత కుటుంబానికి అండగా నిలబడతామని తెలిపారు. ఒకవైపు రాజ్యాంగపరంగా కొట్లాడుతూనే రెండో వైపు సుధీరెడ్డిని రాజకీయ సమాజ్ చేస్తామంటూ స్పష్టం చేశారు. సుధీరెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, కుల అహంభావంతో, స్త్రీల పట్ల చులకన భావంతో, మగ దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చట్టసభలో ఉండడానికి అర్హుడు కాదని, వెంటనే అతన్ని చట్టసభల నుంచి తొలగించాలని, సుధీరెడ్డికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్న వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, రాజ్యాంగం మీద ఆయన చేసిన ప్రమాణానికి ఆయన కట్టుబడి లేడని తెలిపారు. ఎల్బీ నగర్ ప్రజలు, రాష్ట్ర గిరిజనులు ఈ సంఘటన పట్ల స్పందించి సుజాత కుటుంబానికి, ఆదివాసీ గిరిజన బంజారా లంబాడా సంఘాలు సుజాత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. గిరిజన బంజారా జాతి సుజాత కుటుంబానికి అన్ని వేళలా అందుబాటులో ఉండి అండగా నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, బద్రీ నాయక్, సతీష్ కుమార్ పాల్గొన్నారు. అందులో మా మహిళ మా అక్క ఆడపడుచును అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము కామారెడ్డి నుంచి గిరిజన నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోసారి సుధీర్ రెడ్డి గారు మాపై కానీ, మా గిరిజనుల పట్ల కానీ, మా గిరిజన మహిళల పట్ల కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ సుధీర్ రెడ్డి గారు ఓళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రసీ సిస్టమ్ ఈ భారతదేశంలో ఉన్నాము. స్త్రీలను గౌరవించాలనే ఉద్దేశంతో నీకు తెలియదా? గిరిజనులకు పడ్డరా? మొన్న జరిగినటువంటి ఎలక్షన్, మీ ఎలక్షన్లో గిరిజనులు 52% ఓట్లు వేయడం జరిగింది. ఆ ఓట్లతో గెలిచిన నువ్వు ఇలా మాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్ను రాజకీయంలో పొందబెట్టక తప్పదు. మేము హెచ్చరిక చేస్తాం కామారెడ్డి ప్రాంతం నుంచి ఇంకోసారి మాట్లాడితే నాలుగో కోసం బిడ్డ జాగ్రత్త అని చెప్పి చెప్తూ మా నాయకులందరికీ క్షమాపణ చెప్పాలి. మా ఆడపడుచుకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రము ఈ ఉద్యమము ఉధృతం చేస్తామని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నాము. జై కాంగ్రెస్, జై లంబాడా, జై గిరిజన. ఎల్బీ నగర్లో జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైన సంఘటన. ఏదైతే ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో సుధీర్ గారు మా ఎస్టీ కార్పొరేటర్ సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డి గారికి వెంటనే శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలి. అహంకారంతో, డబ్బు దుర్బలంతో ఎస్టీ గిరిజన మహిళను కించపరచడం మానుకోవాలి. భారత రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ జిల్లా కామారెడ్డి జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్. అయితే మొన్న ఏదైతే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుజాత కార్పొరేటర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక లంబాడి జాతిలో పుట్టిన ఆడబిడ్డగా ఆమె ఈరోజు ఎల్బీ నగర్లో ఒక కార్పొరేటర్గా ఉండడం జరిగింది. ఆమె పైన ఈ సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే లంబాడీలు ఈరోజు రాజ్యాధికారంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎదుగుతున్నారని చెప్పేసి ఓర్వలేక ఈరోజు సుధీర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అదే ఖమ్మంలో ఏదైతే గిరిజనుల పైన మీరు కాళ్లకు చేతులకు సంఖ్యలు కొట్టి జైలుకు పంపించడం జరిగింది. అదే ఆనవాయితీగా ఈరోజు మీరు ఒక లంబాడి జాతి బిడ్డ పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. సుధీర్ రెడ్డిని వెంటనే మీరు
బర్తరఫ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము తెలియజేస్తున్నాము. అతను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమా మరి ఇది, వాళ్ళ రాజకీయ నాయకులు నేర్పించారా మరి ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి? మరి కేటీఆర్ గారు చెప్పారా, మరి హరీష్ రావు గారు చెప్పారా, మరి కేసీఆర్ గారు చెప్పారా, మరి కవిత గారు చెప్పారా మరి ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి? ఒక దళిత బిడ్డను ఈ విధంగా అవమానించడం ఏదైతే ఉందో అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. సుధిరెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి, అతను రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్టీ సెల్ తరఫున, లంబాడా కుల సంఘం తరఫున, గిరిజన విద్యాసంఘం తరఫున ఏబిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ అతన్ని రాజీనామా చేయకపోతే అతని ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా.